నేను నీ జోలికి రావద్దంటే నా కాడికి ఈరోజు రావాలి, నా కాడికి ఈరోజు రావాలి. మ్యారేజ్ అయినా రేపు నీ పిల్ల ఉండదురా, వేరే దాన్ని అట్లా లేదు. నువ్వు నాకన్నా అర్థమైపోయింది. ఇంకా నీ పిల్ల కూడా నువ్వు కాపురం ఏం చేస్తావు? అవసరం లేదని కాదు నేను అంటున్నా. వాళ్ళు ఏం మాట్లాడతావు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావు ఏంది? వాళ్ళ రూమ్కి ఎంత తీసుకొచ్చినావు రా నాకు చెప్పు. నేను సిగ్గు ఇడిసి పైటిప్పి రారా అంటే రాలేకుండా ఉండవు, నువ్వేం చేయలేకుండా ఉండవు. ఆడదానికి ఎనికి పోతున్నావు, మనం మాట్లాడతావు ఏంద్రా? అర్థం కాలే నువ్వు. అసలు మొగనివరా నువ్వు? అసలు నువ్వు జస్ట్ కానీ నీకాడ మ్యాటర్ లేదా? నీకు ఇష్టం లేకపోతే మళ్ళీ రావద్దు కానీ వచ్చి ఒక్కసారి వచ్చి చూడు. రాకపోతే నాకు ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే వద్దు కానీ. ఎందుకు ఎక్కడ చేస్తున్నావు? అంటే నాకు ఇష్టం అని చెప్పినా కదా. ఏం కావాలో చెప్పురా. నీకు వయసుకు సంబంధించి లేదురా, అవసరం లేదు నాకు, ఈ ఉద్దేశం లేదు. యాదాని గురించి భయపడుతున్నావు చెప్పురా. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది నా ప్రాబ్లం అని చెప్పు, నాతో నేను చూసుకుంటా. ఇష్టం పెట్టుకొని కానీ ఇంత చేస్తున్నావు ఎందుకు అర్థం కాలే నాకు. మీ అంకుల్ లేనప్పుడే రారా రోజు, నేను వద్దంటలేను. నీకు మనీ కావాడితే నేను ఇచ్చాను, ఎంత కావాడితే అట్లా తీసుకుని వెళ్ళు చెప్పు. నేను అంటున్నా కదా నీకు రోజు వద్దురా, మీ అంకుల్ లేనప్పుడే రా. అవసరం లేదు నాకు, ఆ ఉద్దేశం లేదు. నువ్వు రేపు పెద్ద పెళ్ళి అయింది అనుకో, నువ్వేం చేయకపోయినావు అనుకో, నీ భార్య ఏమంటారు చెప్పు? లేదా అదే వచ్చే బదులు ఫస్ట్ పెళ్ళి అయ్యేదాకా నాకు అడిగి రా, తర్వాత నీ ఇష్టం రాకపోయినా పర్వాలేదు. అవసరం లేదు నాకు, వద్దు. ఎందుకు రా చెప్పు? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నాకు ఇష్టం లేదు నువ్వంటే. ఎందుకు రా ఇట్లా? నాకు ఇష్టం లేదు. రోజు రామంటలేవు కదరా నిన్ను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. రోజు రామంటలేవు కదా చెప్పు. బయట నలుగురు చూసారని నాకు భర్త ఉన్నాడు, నీకే కాదు రిస్క్. నాకు రిస్కే, నాకు భర్తకి చెప్తాడేమో, నా కాపురం పోతాను, నాకు రిస్కే ఆడదాన్ని. కానీ మా ఆయన వల్ల ఏం ఉపయోగం లేదనే కదా నిన్ను నేను ఇష్టపడేది. చెప్పు, ఇష్టం ఉంటే ఇష్టం లేదు నేను ఎందుకు నీకు చెప్పు ఇట్లా ఎంతరంగా భంగపోతాను చెప్పు. నువ్వు ఆలోచన చేయ నా గురించి ఒకసారి. నేనైతే ఇంకా అడగను, నీ ఇష్టం. నేనైతే అడుగుతున్నాను, ఎన్నిసార్లు అడిగించుకోవడం మంచిది కదా చెప్పు. నీకు ఇష్టమే. నాకని ప్రాబ్లం. నేను ఒక మాట చెప్తాను, నువ్వే పెళ్లి కాని పిల్లనే ప్రాబ్లం అంటున్నా, మరి నాకు పెళ్లి అయింది చేసింది నా ప్రాబ్లం నాకు ఉందని అంటలేను. నేను అంటున్నా నాకు ఇంట్లో ఏం లేదని కదా, నేను ఉప్పు కారం తిన్న మనిషిని కదా, నాకు కోరికలు ఉండవా? అందుకే కదా వయసుకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. ఇది వయసుకు అందరూ వయసుకు సంబంధించినే చేస్తున్నారా? వయసుకు సంబంధం లేదు. నా వయసుతో నా ఫ్రెండ్స్ తో మా ఫ్రెండ్స్ అందరు నన్ను అంటారు. నిన్నది కట్టారు చెప్పు. నీ గురించి నా ప్రాబ్లం గురించి తెలిసే నేను ఇష్టపడినా. సరే నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు అది కానీ నాకు వద్దా అంటున్నావు. నీ ఇష్టం, నేనేం చేయలేను. నేనేమన్నా అడిగినా? మీ అంకుల్ లేనప్పుడు రారా అని అడిగిన అంతే. అంతేగా రోజు రావని నేను అడగలేదు కదా. మీ అంకుల్ లేనప్పుడు రావని చెప్పి అడిగినా కదా, అంతే కదా. మన ఇష్టం లేదా నువ్వు మాట్లాడుతున్నావు అయితే అది మాట్లాడాలా. రూమ్ కి తీసుకొచ్చి నన్ను ఎవరు చూడకుండా తెచ్చి రూమ్ లో పెట్టేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతావు? ఇవే మాటలు ఆడేం చెప్పొచ్చు. లోకంలో ఎవరు మాట్లాడతలేరు, బయట రూమ్ కి తీసుకొచ్చి మాట్లాడతారు. అట్లేం లేదు, నీకు ఏదో ఉద్దేశం ఉంది. కానీ నువ్వేమంటే మనసు చంపుకున్నావు, బయట వాళ్ళు లేకుండా ఉండవు అంతే, ఏం లేదు. ఇంత బాగా చూసుకుంటాను అంటున్నా నేను. నీకు ఇప్పుడు తెలియదు రా, తర్వాత తెలుస్తుంది. తెలుసా ఆంటీ ఎందుకు వదులుకున్నా నేనని తెలుస్తుంది తర్వాత. నీకు అమ్మాయిలని పరిచొచ్చావు కదా, అమ్మాయిల తర్వాత యాంటీ ఇచ్చినాక అమ్మాయిలు మొత్తం నీకాడ ఏముండే అంత నాకు ఇచ్చినాక అప్పుడు ఆంటీలో తెలుస్తుంది నీకు. ఆంటీ ఎందుకు చెప్పింది ఏం కథ అని అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆంటీ ఇలా ఇప్పుడు తెలియదు. నేను అందుకే ఏమన్నా నీ ఇష్టం, నేనేమంటలేను. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినాను. నాకు ఇష్టం లేదు అంటున్నావు. సరేలే, నువ్వు నీకు ఇష్టం లేకపోయినా సరే నేను నిన్ను చూసుకుంటూనే ఉంటాను. నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీ వల్ల మనసు నేను పెట్టుకోవాలి. అసలు అవసరం లేదు నాకు, నీతో ఉండాలని అసలు లేదు. సరేలే, నేనేమంటలేను, అందుకే అంటున్నాను. నీ ఇష్టం, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండు, నేనే బలవంతం పెట్టాను. ఇంకోసారి నన్ను కాలనీలో అట్లా నాకు మీతో నాతో ఎఫ్ఐఆర్ ఉన్నాను అందరూ తెలిసింది అనుకో. నేను మాట్లాడదా, నేను ఇంతసారి పగపోతున్నా, నువ్వు నచ్చ చెప్తా నేను వింటలేవంటే అది నీ ఇష్టం, నీ కర్మ అది. నేను నీ జోలికి రావద్దంటే నా కాడికి ఈరోజు రావాలి, నా కాడికి ఈరోజు రావాలి. వచ్చినావంట నేను నీ జోలికి రాను, నీతో మాట్లాడను. నువ్వు ఏమన్నా కలిసినా చేసినా నీకు అసలు పలకరియండి. నా దగ్గరికి వచ్చినాడు, మా ఇద్దరికి సంబంధం అక్రమ సంబంధం ఉంది అని చెప్పి నేనే చెప్తాను నీకు. నేను అందరికి చెప్తాను, ఇష్టం రా, నీకు ఇచ్చేసిన చాయిస్ ఏమన్నా చేసుకో నేను చెప్తాను. వచ్చే పద్ధతి ఇప్పుడు వచ్చిన వరకు నేను ఎవ్వరు చెప్పాను. నా మనసులో ఎక్కువసారికి వదిలేసి నీకొద్దు నువ్వు ఉంటావు, నాకొద్దు నేను ఉంటాను, నేను మాట్లాడను. లేకపోతే అందరికి చెప్తాను నీకు నాకు ఉందని. నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో. నీకు ఇది కావాలి ఇది కావాలని ఇష్టం.
ఇష్టం లేదని నేను అంటలేను, నువ్వు ఇష్టం లేకపోయినా కానీ నీ ఇష్టం నీ ఇష్టం. అయితే నేను చెప్తాను, అయితే నీకు కావాలా చెప్పు, ఇది కావాలా ఇది కావాలా రెండు చెప్పు, రెండు ఆప్షన్ లేదు కావాలని అంటలేను. నువ్వు రాకపోతే ఇప్పుడు నా దగ్గరికి నేను చెప్తా, ఆ అబ్బాయికి నాకు అక్క సంబంధం ఉంది అంతా మొత్తానికి చూసిన అందరికి. ఇప్పుడు అనుకుంటున్నారా నీకు నాకు సంబంధం ఉంది అని అనుకుంటున్నారా? అది నిజం చెప్తా నేను. నాకేదొద్దు, నేను చెప్తా, నాకేది అవసరం లేదు, నాకు అసలు ఏ ఉద్దేశం లేదు. నేను ఉద్దేశం లేనప్పుడు ఎందుకు పిలిచినావురా నన్ను? చెప్పు, నేను నీతో వచ్చానని చెప్పి నేను అడిగినానా? కాదు, నీతో నేను వచ్చానని నేను రూమ్కి వచ్చాను నేను అడిగినానా? నేను అడగలేదు కదా, నువ్వే తీసుకొచ్చినావా అంటే రా అక్కడికి వెళ్దామని తీసుకొచ్చినావు. నువ్వు బంగపోతే కథ చెబుతున్నావా? ఉన్నీకి ఏమవుతుందిరా నీ కాడ? అవసరం లేదన్నప్పుడు ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు అవసరం లేనప్పుడు? ఏం మాట్లాడతావు ఏం ఉద్దేశం లేనప్పుడు ఎందుకు మాట్లాడతావు? ఏం చేస్తున్నా రోజు? నేను ఏం చేసినా? నేను రోజు ఏం చేసినా చెప్పు. ఏం చూస్తున్నాను? ఇప్పుడు రూమ్కి వచ్చి ఏం చేయలేకపోతున్నావు? ఏదో చేస్తున్నా అంట, ఏం చేస్తున్నావు రోజు చెప్పు. ఏం చేస్తున్నావు? నాకు అర్థం కాలే. ఏం చేస్తున్నావు మరి? చేస్తున్నా అంటే ఏం చేస్తానంటరా నిన్ను నేను? నువ్వు రూమ్కి తీసుకొచ్చినావు, రూమ్కి వచ్చి ఏం చేయలేకుండా నువ్వు చేసిందల్లా నువ్వే చేసిందల్లా అంటే నువ్వు చేసినావు, నేను చేసింది కాదు. మళ్ళీ నాటకాలు చేస్తున్నావా? అర్థం కాదు, నువ్వు అంటున్నావు కదా తీసుకొచ్చినావు, నన్ను తీసుకొచ్చి చేసినావు అంటే ఏం చేసినా నిన్ను? ఏం చేసినా చెప్పు, ఏం చేసినా చెప్పు, ఏం చేసినాను? నువ్వే నేనేం చేయలే, నువ్వే ఏం చేయలేకుండా ఇష్టపడినానని ఏమన్నా వయసుకు సంబంధం లేదని చెప్పిన. ఇష్టం లేనప్పుడు రూమ్ పిలిచొద్దు, మాట్లాడొద్దు అసలు. అక్కడ బయట అందరు చూసారని రూమ్ తీసుకొచ్చి మాట్లాడింది లేదు, ఇక్కడ చూడండి బయట చూస్తారా నీకు? నాకు ఆ ఉద్దేశం ఏం లేదు. కాదు, బయట రూమ్ కి తీసుకొచ్చి మాట్లాడింది లేని, ఎవరు చూడంగా లేని నీకు బయట చూస్తారా? నాకు చెప్పు, అది చెప్పు ఆన్సర్. కాదు, నేను సిగ్గు ఇడిచి బయటిప్పి రారా అంటే రాలేకుండా నువ్వేం చేయలేకుండా ఆడదానికి వెనక్కి పోతున్నావు, మనం మాట్లాడతావు ఏంద్రా? అర్థం కాలే నువ్వు అసలు మొగనివరా నువ్వు? అసలు నువ్వు చెప్పు. మళ్ళీ నాకు పరుగు పోతుంది. యా మొగడైనా బయట ఇడిచి రా అంటే వచ్చాడు, కానీ నువ్వేంద్రా వేసుకొని మీద సేలాగి వేసుకుంటూనే వచ్చలేవేంద్రా? నువ్వు ఇంత మొగనివేనా నువ్వు? అసలు ఇష్టం కాదు నీకాడ ఏం లేదని అర్థం అయిపోయింది, మ్యాటర్ లేదని నాకు అర్థం అయిపోయింది. నువ్వు మ్యాటర్ ఏం లేదు, మొత్తం మాటలు తప్ప చేతులు లేవని నాకు తెలిసింది. నీకాడ మ్యాటర్ లేదని తెలిసిపోయింది నాకు. వేస్ట్ నిన్ను పట్టుకొని కానీ నాకు అవసరమే లేదు. యమ్మ కూడా ఆడదాన్ని ఎట్టదన్నా కానీ మొత్తం తీసేసి చూపించగిన వచ్చి పడతాడు తెలుసా? నువ్వేంది అన్ని చూపించన్నా? రానంటే నీకాడ ఏం లేదు. నేను నీలాగా కాదు, నీలాగా లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు రా? నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు? వేస్ట్ గానిగా నువ్వు, వేస్ట్ గానిగా. నీకాడ మ్యాటర్ లేదా? అంత లేదు, నాకు నీకు మ్యాటర్ లేదని తెలిసిపోయింది. నీకు నువ్వు వేస్ట్ గా తెలిసిపోయింది, నీ కాడ ఏం లేదని చెప్పి నీ కాడ నువ్వు వేస్ట్ గా నాకు తెలిసిపోయింది. నీ కాడ మ్యాటర్ ఏం లేదు, నీ కాడికి వచ్చిన ఒకటి రాకపోయినా ఒకటి. మ్యారేజ్ అయినా రేపు నీ పిల్ల ఉండదు రా, వేరే వాళ్ళు అట్లా లేదు. నువ్వు నాకన్నా అర్థమైపోయింది. ఇంకా నీ పిల్ల కూడా నువ్వు కాపురం ఏం చేస్తావు? అవసరం లేదని కాదు నేను అంటున్నా. మళ్ళీ ఏం మాట్లాడతావు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావు ఏంది? వాళ్ళ రూమ్కి ఎందుకు తీసుకొచ్చినావు రా నాకు చెప్పు. బయట అందరు చూస్తారని తీసుకొచ్చినా. నువ్వు రూమ్కి బయటకి తీసుకొచ్చినావు కాదు, బయటకి తీసుకొచ్చినావు కాదు. నీకు వేస్ట్, పెళ్లి చేసి వేస్ట్, నీకు లవర్ కానీ వేస్టారా నీకు? నీకెందుకు అవన్నీ? అసలు మగతనం లేదు, నీకు వేస్ట్. నువ్వు మగతనం లేదు, ఏం లేదు, వేస్ట్ గా నువ్వు అసలు వేస్ట్ గా నువ్వు పనికి రావు. ఇంకా ఇంతసేపు నుంచి నేను బయట ఇంతసేపు నుంచి బయట లాగి అన్ని చూపించుకుంటా. నేను లాగుతుంటే నీకు ఏం అనిపించలేదంటే నాకు అర్థం అయిపోయింది. ఏం లేదు నీకు కరెక్ట్ లేదు, ఏం లేదని అయిపోయింది. నీకు అసలు మ్యాటర్ లేదని తెలిసిపోయింది నాకు. తెలుదా నీకు? నేను ఇష్టపడతానని తెలుదా నీకు? ఏం నిజం మాట్లాడతావు? ఏం చేయలేనప్పుడు నాకు ఇష్టం లేదు. నా జీవితం ఇష్టం లేదని కాదు, నీకేం లేదని తెలిసిపోయింది నాకు. నీ లైఫ్ నువ్వు చూసుకో, అనేది నా లైఫ్ నేనే చూసుకుంటా. కానీ ఎందుకంటే నేను ఇష్టపడినాను కాబట్టి నేను రూమ్ దాకా వచ్చినా. నేను మళ్ళీ రావడం కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థం కాలే నాకు. చూడన్నా ఇవేం మాట్లాడుతున్నావు? ఏం కావాలమ్మా అబ్బాయి నీకు? మీరెవరండి అన్ని అడుగుతున్నారు? ఈ అబ్బాయి నీకేమవుతాడు అంటున్నా. మాకేం కాడు అబ్బాయి. మరి అబ్బాయి వయసు ఎంత, నీ వయసు ఎంత? వయసుగా ఏందో ఉండండి. రూమ్ కు తీసుకురావడానికి ఉండాలి. అది రూమ్ తీసుకొచ్చినాక ఆ అబ్బాయి తీసుకొచ్చినాడు అడగండి. నేను బయట వాళ్ళందరూ చూస్తారని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడదామని తీసుకొచ్చిన. కానీ ఆమెకి నా అబ్బాయి నీకు పద్ధతిగా చెప్పడానికి బయట అయితే ఒకరికి ఇద్దరికి తెలిస్తే బాగుండదు నేను చెప్పడానికి. నీ వయసుకి అబ్బాయి వయసుకి ఏమైనా సంబంధం ఉందా? ఒక నిమిషం ఉండు. బయట ఎవరైనా మీరిద్దరు అట్లా మాట్లాడి చూస్తే అబ్బాయి ఫ్యూచర్ ఎట్టుంటది? ఎవరైనా బ్యాడ్గా అనుకుంటారు లేదా? అబ్బాయి చదువుకి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోతాడు, అవునా కదా?
నీకు ఒకటి చెప్పేది మా హస్బెండ్ ఉన్నా లేకపోయినా దాని కథ వేరే ఉంటే నీకు తగినట్టు వయసుకు తగ్గట్టు ఇష్టం ఉన్నప్పుడు పనులు చేయాలి, కానీ ఇట్లా చిన్న పిల్లకలతో ఆడుకోవడం తన జీవితం నాశనం అయిపోతున్నా. నేనేం చేయలేదండి అబ్బాయిని, అసలు ఏం చేయలేదు అబ్బాయి నేను అసలు ఏం చేయలేదు. ఉన్నాడు అడగండి, పక్కన ఉన్నాడు, నేనేం చేయలేదు. అబ్బాయి నా మీద పన్నాడు, ఇష్టం లేదు మీద అట్లా వచ్చి పడతాడండి. చెప్పండి ఇప్పుడు మీరు వచ్చేప్పుడే కదా సర్దుకుంటున్నా బయట అంతా చెప్పండి. అబ్బాయి నేను ఏదో ఇబ్బంది పెట్టాడు అంట. అబ్బాయి వచ్చి నా మీద పన్నాడు, ఇష్టం లేదు అంటాడు, మీదనే పడుతున్నాడు. ఒక నిమిషం చెప్తానంటావా, నువ్వు అబ్బాయి తప్పు చేసినాడంటే నేను నమ్మనమ్మా. ఎందుకంటే నేను తోడుకొచ్చే ముందు కూడా నాతో మాట్లాడాడు, అర్థమైందా? నువ్వు ఇట్లాంటి అబద్ధాలు చేయొద్దు, నీ జీవితం నాశనం చేసుకుని ఆ అబ్బాయి జీవితం నాశనం చేయొద్దు. నేను అబ్బాయిని ఏం చేయలేదండి. నువ్వు చేసావమ్మా, నువ్వు తప్పు ఒప్పుకొని మాట్లాడు, కానీ నీ చేయలేదు అన్నది అర్థమవుతుందా? నువ్వు ఆడదాను కాబట్టి నేను కొట్టడం తిట్టడం అయితే చేయలేకపోతాను. ఇంకొకసారి ఆ అబ్బాయి జీవితంలోకి రావద్దు. ఒకటే నేను చెప్తున్నాను, నువ్వు ఇటు చేసినట్టు మొత్తం నాది అక్కడ రికార్డు ఉంది, అర్థమైందా? నేను బలవంతం పెట్టినా అంటాను కదా, చూపియండి ఒకసారి. చూపిస్తానమ్మా, చూపించే టైం వస్తే చూపియండి. అట్లని కాదు, ఎప్పుడో చూపించాలి కదండి, ఎప్పుడో చూపించాలి. నువ్వు ఆర్గ్యూ చేసి గొడవలు పెట్టద్దు. గొడవలని కాదండి, మీరు అన్నారు కదా అబ్బాయి ఏం చేయలేదు నువ్వే చేసిన మొత్తం చెప్తున్నారు కదా, ఆ వీడియోలు ఏమన్నా చూపియండి. నువ్వు అబ్బాయి నేను తప్పు చేయలేదా, మాట్లాడలేదా, ఏం మాట్లాడలేదా, నేను రావట్లేదు. అబ్బాయి రామంటే నేను వచ్చినాను రూమ్ కు. నేను వీడియో చూపిస్తా, చూపించిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటాను ఫేస్. నీది తప్పు ఉంటే ఏం చేస్తారు? నేను చూపిస్తానన్నాను కదా, చూపించిన తర్వాత ఏం చేయాలి నిన్ను అంటున్నా. నువ్వు నా కాడ అబద్ధం ఆడొచ్చు, నేను దాని గురించి కాదు, కెమెరాలో మొత్తం రికార్డ్ అయినాను. నేను మంచిగా ఓపెన్గా చెప్తున్నా, అబ్బాయితో ఇంకోసారి వద్దమ్మా, నీకు నీ వయసుకు అబ్బాయికి సెట్ కాదు, అబ్బాయి జీవితం నాశనం చేయొద్దు అంటున్నా. అది నీకు అర్థమైతే ఒప్పుకో, లేదనుకో నేను వీడియో చూపించిన తర్వాత మీ ఇంటికాడికి వస్తా, అక్కడ ఏడ మొత్తం చూస్తే నీ పరివ పోతుంది. చెప్పు, నాకు ఒకటే చెప్పు, ఆ అబ్బాయితో ఇంకొకసారి ఇన్వాల్వ్ కాబాకు, ఓకేనా? నేను అబద్ధం అయితే చెప్పటంలే, నువ్వు చేసేట మొత్తం నాకు అక్కడ వీడియోలు కూడా ఉన్నాయి. ఒకసారి అబ్బాయి జోలికి రావద్దు, నీ వయసుకు తగ్గ పనులు చేయగాని, నాకన్నా పెద్ద వయసు ఆడదాను కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. దయచేసి ఇంకొకసారి పనులు చేసుకుని నీ కాపురం నీ కుటుంబం నాశనం చేసుకోవద్దు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అబ్బాయికి వాల్యూ ఇవ్వరు, చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ వయసుకు తగ్గ పనులు చేయాలని ఓడిని అంటారు, అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసిన అబ్బాయి మీద నిన్న పడుతుందమ్మా. బై మిస్టేక్ అబ్బాయి ఎన్ని గొడవలు చూసుకోలేక ఏదైనా సూసైడ్ చేసుకుని చనిపోతే ఎవరు తీసుకు చెప్పు. ఇష్టం ఉన్న పద్ధతి చేయాలి కానీ అట్లా పనులు చేయొద్దు. ఇంకొకసారి అయితే అబ్బాయి జోలికి రావద్దు, నేను మంచిగా చెప్తున్నా. లేదన్నా మళ్ళీ అటు బయట పోయినా ఫోన్ చేస్తాను, ఆయన అడుగుతాను, అట్లా నీకేమైనా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ కొట్టరా, డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోతాను, వీడియో తీసుకొని వస్తాను. నేను జోకులు అయితే ఆడటం లేదమ్మా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ అయింది, వినిపించింది, చూసావు కదా. నీకు ఇంకేమైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పు అబ్బాయి ద్వారా, ఓకే? అడియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.